విశాఖపట్నానికి ఇప్పుడు శరవేగంగా గోదావరి జలాలు వచ్చే అవకాశం ఉంది. శరవేగంగా పోలవరం కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని గోదావరి జలాలు విపరీతమైనటువంటి అవసరం. దానికి కార్పొరేట్ ఒత్తిడి కూడా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ అక్కడ డేటా సెంటర్ పెడతానంటోంది దాదాపు $6 బిలియన్. దాని అనుబంధంగా ఉద్యోగాలు చాలా వస్తాయి అన్నటువంటిది ప్రస్తుతం క్లియర్గా ఉన్నటువంటి పిక్చర్. అయితే ఈ డేటా సెంటర్కి సంబంధించి వాటికి ఉండేది పెద్ద పెద్ద సర్వర్లు, వాటిని కనెక్ట్ చేయడానికి నెట్వర్క్ సంబంధిత హార్డ్వేరు ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. అవన్నీ వేడి ఎక్కకుండా కూలింగ్ సిస్టమ్స్ అవసరం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి మనుషులు ముఖ్యమైతే ఈ డేటా సెంటర్లకి ఎలక్ట్రిసిటీ ముఖ్యం. అంత పవర్ కావాలి అంటే ఇప్పుడు అక్కడికి పవర్ ప్రొడక్షన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నట్టు శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో పవర్ ప్రొడక్షన్ పెట్టే వాళ్ళకి ఒక లక్ అనమాట, త్వరగా సేల్స్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో అమెరికాలో పెన్సిల్వేనియాలో చూసుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పక్కనే $20 బిలియన్ డేటా సెంటర్ పెడుతుంది. అంటే ఆ పవర్ ఉన్నటువంటి సెంటర్లో పెడుతుంది అనమాట. అంత పెద్ద మొత్తానికి వాళ్ళు చెప్తుంది 1250 ఉద్యోగాలు వస్తాయి. సరే, ఉద్యోగాల సంఖ్య ఎంత వచ్చినా మనకు కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఏరియాలో పవర్ ప్రొడక్షన్ పాయింట్స్ వస్తాయి దీనికోసం. లేకపోతే కనుక ఊళ్ళోకి పవర్ తగ్గి దానికి ఎక్కువ వాడాల్సి వస్తుంది. రెండవది కూలింగ్ కావాలి, దానికి నీళ్లు కావాలి. అంటే నీళ్లు పెద్ద ఎత్తున యూజ్ చేసేటటువంటి అవసరం ఉంటుంది. దానికి తగినటువంటి వ్యవహారం కూడా అక్కడ కీలకమైనటువంటిది. ఈ త్వరగా ఎత్తిపోతల పథకాల ద్వారా అక్కడికి నీళ్లు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.